నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ అమర్నాథ్ నామినేషన్ కు పోటెత్తిన జనం. భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. అత్యధిక మెజారిటీ ఇచ్చిన ఊరును ఆదర్శ గ్రామంగా ఎంపిక చేస్తా, అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానంటూ భీమిలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా హామీ. కూటమి విజయంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. సాలూరు ఎన్నికల ప్రచారంలో అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం. అట్టహాసంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నామినేషన్. దక్షిణ నియోజకవర్గంలో రెపరెపలాడిన కూటమి జెండాలు. ఇక వివరాల్లోకి వెళ్తే దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నాయి. జీవీఎంసీ 41వ వార్డులో మూగి శ్రీనివాసరావుతో కలిసి దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 2 ఓట్లతో ఒకటి తనకు, మరొకటి తన మత్స్యకార తోబట్టు బొత్స ఝాన్సీలను మెజారిటీతో గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తోటి బంధువుడిగా ఈ ప్రాంతంలో వరుస పెట్టి పిలిచే ప్రజలు తనని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దక్షిణంలో వారు వన్ సైడ్ మాత్రమేనని, అన్ని వార్డుల్లో ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుందన్నారు. ఏదైనా దక్షిణంలో గెలుపు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామని వెల్లడించారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్తో మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తమ వార్డుల్లో అత్యధిక మెజారిటీని అందిస్తామని హామీ ఇచ్చారు. సమక్షంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. సంక్షేమ పథకాలు, అనేక పథకాలు ప్రజలకి డే 1 ఆఫ్ ద గవర్నెన్స్ 2019లో కూడా అందించాము. ఘంటాపథంగా తెలియజేస్తాము. వైఎస్ఆర్సీపీ జెండా ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎగరవేస్తాము. అలాగే ఝాన్సీ మేడం గారు ఎంపీ గారు కూడా అత్యధిక మెజార్టీతో, లక్షల మెజార్టీతో తనేమో ఈ యొక్క విశాఖపట్నం ఎంపీ వార్డు మొత్తం కూడా మరి వాసుపల్లి గారి ప్రచారం ర్యాలీ స్టార్ట్ చేసాము. ఈరోజు భారీ ర్యాలీ తీస్తున్నాము. మరి ఇది ఏంటంటే మాకు మంచి మరి గెలుపు అందుకున్న తర్వాత ఏ విధంగా అయితే సంతోషంగా వస్తారో అలాగే ప్రజలందరూ కూడా ఈరోజు ఏకమై మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చారో, మా వార్డుకి ఈయన ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్లు ఎన్నో వర్క్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఈ వార్డుకి ఇంత వాసుపల్లి గారు ప్రతి ఒక్కరు ఓటు వేస్తారంటే కారణం ఆయన చేసిన అభివృద్ధి. కాబట్టి ఆయనకి అందరూ మా వార్డు తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. పేదల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. సంక్షేమ పథకాలకు పెద్దన్న అన్న నందమూరి తారక రామారావు అని, ఆయన అడుగుజాడల్లో చంద్రబాబు నడుస్తున్నారని పద్మనాభం మండలం చిన్నాపురం, నేరల వలస, తునివలస, నర్సాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధికి పెద్దపీట వేసి సంక్షేమాన్ని విస్మరిస్తామని జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోల్లో పేర్కొన్న ప్రతి హామీ అమలు చేస్తామని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంతకాలు చేసిన బాండ్ పేపర్ను ప్రతి ఇంటికి ఇస్తున్నామని వివరించారు. ప్రతి గ్రామంలో ప్రజలు చూపిస్తున్న ఆదరణ తమను మంత్రముగ్ధుని చేస్తుందని గంటా అన్నారు. టీడీపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చిన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి అభివృద్ధిలో నెంబర్ 1 చేస్తానని ప్రకటించారు. ఈ 5 ఏళ్లలో అడుగు అభివృద్ధి కూడా జరగలేదని, 2014-19 మధ్య జరిగిన అభివృద్ధితో పోల్చి చూసుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలన్నారు. ఎంపీ అభ్యర్థి శ్రీభరత్కు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు. హైయెస్ట్ మెజారిటీ చిన్నాపురం గ్రామం ఇచ్చారు. నేను అంతకుముందు చెప్పిన ఎలక్షన్ అప్పుడు ఏ మండలంలో అయితే ఎక్కువ మెజార్టీ ఇస్తారో ఆ గ్రామాన్ని నేను దత్తత తీసుకోవాలి, మోడల్ విలేజ్గా చేయాలని చెప్పి ఎలక్షన్ ముందే మీకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం మండలంలో
దాదాపు 270-240 ఓట్ల మెజార్టీ ఈ గ్రామానికి విధిస్తే అది మండలంలో అన్ని విలేజ్ల కంటే చిన్నాపురం గ్రామంలో ఎక్కువ వచ్చింది. చెప్పిన మాట ప్రకారం ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవటం, దీన్ని ఒక మోడల్ విలేజ్గా చేయాలని చెప్పని ఆ రోజు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఈ గ్రామాన్ని తీసుకొచ్చి డిపిఓల దగ్గర నుంచి సిఇఓల దగ్గర నుంచి అందరినీ గ్రామంలో ఏమేమి కావాలి, ఏంటి, ఎక్కడ ఉన్నాయి మొత్తం సర్వే చేయించి ఒక పద్ధతి ప్రకారం రోడ్లు కానీ, కాలువలు కానీ, లేకపోతే మిగతా ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు మనం చేసుకోవడం జరిగింది. దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి పోలీస్ బ్యారెక్స్ జగదంబ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ ప్రక్రియకి కార్యాలయానికి వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జనసేన, బీజేపీ జెండాలతో దక్షిణ నియోజకవర్గం పురవీధులు రెపరెపలాడాయి. డప్పు వాయిద్యాలు కనువిందు చేశాయి. కోలాటాలతో కొమ్ము డాన్సులు, తీన్మార్లు, కోబ్రా డాన్సులు, పులివేషాలు, కేరళ డ్రమ్స్ సందడి చేశారు. పార్టీ జెండాలతో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రెట్టించిన ఉత్సాహంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వంశీకృష్ణకు మద్దతు తెలిపారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన నాయకులు కందుల నాగరాజు, టీడీపీ నాయకుడు సీతంరాజు సుధాకర్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శ్రీ భరత్ గారు ఎంపీ క్యాండిడేట్, అలాగే ఎలగపూడి రామకృష్ణబాబు గారు తూర్పు ఎమ్మెల్యే క్యాండిడేట్, అలాగే మా కందుల నాగరాజు గారు, అలాగే మా సీతారాం సుధాకర్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు, మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ విజయోత్సవ ర్యాలీలాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశాఖ నగరం ఒక గంజాయి వనంగా, ఒక డ్రగ్స్ వనంగా తయారైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శనంలో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత శ్రీ భరత్ గారు, మా 7 శాసనసభ్యుల మీద తప్పకుండా ఉంది. రాగానే మొదటి కార్యక్రమం అదే, మరలా విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చెయ్యాలా. ఈ గంజాయి డ్రగ్స్ వలన అనేక మంది యువత దానికి అలవాటు పడి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 25వ వార్డులో వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో సీతంపేట దుర్గా గణపతి ఆలయం వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపాయని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఎటు చూసినా జన సందోహం, కూటమి జెండాల రెపరెపలు. ఇది గాజువాకలో కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ సందర్భంగా కనిపించిన దృశ్యాలు. ఇసుకేస్తే రాలనంత జనం అభిమానంతో తరలిరాగా ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకి కదిలారు. పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన పల్లా ముందుగా కంచుమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. కూటమి నేతలతో అడుగులు వేస్తూ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు.
ఏ రోడ్డు చూసినా ఎటువైపు చూసినా పార్టీ జెండాలతో కలకలలాడాయి. అక్కడి నుంచి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లిన పల్లా అక్కడ బీజేపీ, జనసేన, తెదేపా నేతలు కోన తాతారావు, కరణం రెడ్డి నరసింహరావు, పల్లా శ్రీనివాస్, వెన్నెల ఈశ్వరరావుతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా స్పందన చూస్తుంటే కూటమి విజయానికి తిరుగులేదనిపిస్తోందని అన్నారు. ప్రజలు మార్పును కోరుతున్నారని, అందుకు నిదర్శనమే తమ నామినేషన్కు విచ్చేసిన ప్రజలు అని అన్నారు. వైసీపీ నేతలు ప్రజల్ని ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తున్నా ప్రజలు మాత్రం కూటమితోనే ఆదరిస్తున్నారని అన్నారు. జై చంద్రబాబు, జై పవన్, జై మోదీ నినాదాలతో హోరెత్తింది. నామినేషన్కు తరలివచ్చిన అశేష జనవాహినికి పల్లా ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, అభిమానులకు, బీజేపీ పార్టీ వారి యొక్క ఆశీర్వాదం, సాయి సహకారాలు అందించాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఈరోజు నేను రాజకీయానికి వచ్చింది కేవలం సేవ చేయడానికి. మరి ప్రజాసేవ అంటే ఇది బాధ్యత అనే విధంగా భావిస్తాను ఎప్పుడు కూడా. కనుక నాకు డబ్బు సంపాదన అనే ధ్యాస ఏ కోసం కూడా రాజకీయం ద్వారా సంపాదన విషయం ఆలోచన నాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమరంలో భాగంగా గాజువాకలో ఒకే రోజు ఒకే సమయానికి 2 పార్టీలు నామినేషన్ వేయడం అధికార యంత్రాంగానికి తలనొప్పి తెచ్చాయి. మరోపక్క 2 వేర్వేరు మార్గాల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు ర్యాలీగా వెళ్లడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడమే కాకుండా ప్రజలకు కష్టాలు తప్పలేదు. తీరా ఇరు అభ్యర్థుల ర్యాలీలు ఒకే సమయానికి ఆర్ఓ కార్యాలయానికి రావడంతో అక్కడ పరిస్థితులు వేడెక్కాయి. ఇరువైపులా కార్యకర్తలు నినాదాలు చేయడం గందరగోళంగా దారితీసింది. ఒకానొక దశలో ఇరువురిని శాంతింపజేయడం పోలీసులకు కష్టంగా మారింది. జోనల్ కార్యాలయానికి విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. అందరూ ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గణబాబు నామినేషన్ దాఖలు చేశారు. తల్లి లక్ష్మి ఆశీస్సులు తీసుకుని అశేష జనవాహిని మధ్య నూకాలమ్మ అమ్మవారి ఆలయం చేరుకుని బీఫామ్ అమ్మవారి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదం పొందారు. ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు బాతి జంక్షన్ తోట పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బుచ్చిరాజుపాలెం పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించి ఎన్ఏడి కొత్రోడ్ కుంచుమాంబ అమ్మవార్లను దర్శించుకుని జ్ఞానాపురం జీవీఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరిన ఆయన వెంట భారీగా అనుచరంగనం ర్యాలీగా బయలుదేరారు. దారి పొడవునా జన బ్రహ్మరథం పట్టారు. వేల సంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊరేగింపుగా వచ్చి గణబాబుకు మద్దతు పలికారు. విశాఖ తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. ఆరిలోవా ఆఖరి బస్టాప్ నుంచి ప్రారంభమైన హనుమంతవాక, విశాలక్షి నగర్, అప్పుగర్, గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు, ఎంవిపి డబుల్ రోడ్, ఉషోదయ జంక్షన్, విశాఖ కంటి ఆసుపత్రి, పెదవాల్తేర్, కరకచెట్టు, పోలమాంబ ఆలయం మీదుగా సిరిపురం జంక్షన్, కూడలి, 7 హిల్స్ ఆసుపత్రి, జగదాంబ జంక్షన్, కలెక్టరేట్ ప్రాంతాల మీదుగా పార్టీ కార్యకర్తలు, నేతలు, ఎంవీవీ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్లు, బైక్లతో యువత హోరెత్తించారు. తూర్పు నియోజకవర్గం జనం ఎంవీవీ నామినేషన్కు హాజరై తమ మద్దతు తెలియజేశారు. ఎటు చూసినా జన ప్రవాహమే కనిపించింది. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరద కళ్యాణి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కోలా గురువులు, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ సనపల చంద్రమౌళితో పాటు కార్పొరేటర్లు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు గిరిజన గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా గీతకు హారతులు పడుతూ బొట్టు పెట్టి వారి గ్రామాలకు ఆహ్వానించారు. సాలూరు నియోజకవర్గంలో అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభమైంది.
ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం సంతంపేట జంక్షన్ నుండి పలు వీధుల గుండా నడుస్తూ ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందివ్వాలని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. నియోజకవర్గంలో ప్రతి మండలంలోని ఉమ్మడి కార్యకర్తలతోటి ముచ్చటించి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి పార్టీలంతా సైన్యంలా కదిలి ఉమ్మడి పార్టీలను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. మనందరికీ సంతోషమే కదా. పెద్దవారికి 70 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల రూపాయలు సంవత్సరానికి వైద్యానికి అయ్యే ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది చారిత్రాత్మకంగా ఇప్పుడు వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదమ్మా. 70 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయరు. అట్లాంటిది ఆలోచిస్తున్నారు. అలాగే ముద్రా లోన్, ఇంతకు ముందు చిన్న చిన్న లోన్స్ ఇచ్చేవారు 5 లక్షలు. ఇప్పుడు ముద్రా లోన్స్ ప్రతి ఒక్కరికి 20 లక్షల చొప్పున ఇవ్వడానికి రెడీ అయ్యారు నరేంద్ర మోదీ గారు. అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్క గిరిజనులు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంటింటికి మంచి నీరు సౌకర్యం కల్పించాలి. రైతులకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పంటలకి సౌకర్యాలు కల్పించి నీటి సౌకర్యం కల్పించాలి. రైతులకి కిసాన్ ఎన్నో రకాలైన పథకాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు సర్పంచ్ నిధులు చూస్తే మనం సర్పంచ్ నిధులన్నీ మళ్లింపబడి వైఎస్ఆర్సీపీ గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ నామినేషన్ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఉదయం మిందిలోని తన నివాసం నుంచి బయలుదేరిన అమర్నాథ్ పాత గాజువాక, కొత్త గాజువాక మీదుగా ర్యాలీగా వెళ్లి హైవే మీదుగా గాజువాక ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు వేలాది సంఖ్యలో తరలివచ్చి అమర్నాథ్పై తమ అభిమానాన్ని చాటారు. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యే నాగిరెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ పత్రాలను ఆర్ఓకు అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక సమగ్రాభివృద్ధిని కోరుకునే వారంతా తమ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారన్నారు. గాజువాక అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానని, ఒక్కసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. గాజువాకలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 సంవత్సరంలో ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో మళ్ళీ రెండోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో అన్నటువంటిది ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ర్యాలీలో మీరు అందరూ కూడా చూసుంటారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా గతంలో నా కుటుంబం నుంచి నా తాత, తండ్రి ఇద్దరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇదే నియోజకవర్గం నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం, గడిచినటువంటి నెల రోజులుగా పెద్దలందరి తాలూకా సహకారం, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గురుమూర్తి రెడ్డి గారు, అలాగే ఉరుకుడు అప్పారావు గారు, అలాగే చాలామంది, నిన్ననే పులిస్ జనార్దన్ గారు, గౌరవ మాజీ మేయర్ గారు వారు జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని విజయం వైపు నడిపించడం కోసం పడుతున్నటువంటి కృషి మీరందరూ కూడా చూశారు. తప్పకుండా ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనల్ని, ఆ తాలూకా ఆశయాలని, మరి ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా భవిష్యత్తుకి, ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమన్యాయం చేస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని దళిత క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ పేరిక వరప్రసాద్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ఉత్తర కార్యాలయంలో
పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దళిత ద్రోహి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని విమర్శించారు. ఉత్తరం నుంచి గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడినప్పటికీ అలు పెరగని యోధుడులా కేకే రాజు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో ఉత్తర నియోజకవర్గాన్ని ఆదర్శ అభివృద్ధికి చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, క్రిస్టియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దిశ పవర్ఫుల్ సీఎంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటూ హిందువుల్ని, ముస్లిమ్స్ని, క్రైస్తవులకి గౌరవేతనం ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రభావం, అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలన్న నీటిని ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్న లాస్ట్ అసెంబ్లీ రోజున క్రిస్టియన్స్కి బరెల్ గ్రౌండ్ కావాలని ఆయన గారు పెట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 3 ఎకరాలు. అదేవిధంగా రాజాన్న నేను ఇప్పుడు అడిగా అన్న ఇక్కడ బరెల్ గ్రౌండ్ ఎంతవరకు వచ్చిందని. అది ఆల్మోస్ట్ ఆల్ అంతా అయిపోయింది. బరెల్ గ్రౌండ్ కొంచెం టెక్నికల్ మిస్టేక్ ఉండి అది కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ మా పాస్టర్స్ కూడా, దైవ సేవకులు ఇక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కూడా కావాలని అడిగారు. రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ రాగానే ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ భవనానికి మేము కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు కొన్ని శక్తులతో, దుష్ట శక్తులతో అలయన్స్ పెట్టుకున్నాడు. బీజేపీ, జనసేన. ఈ రోజున బీజేపీ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థలన్నింటిని కూడా ప్రైవేటు పరం చేసి, ప్రైవేటు పరం చేయటమే కాకుండా ఉద్యోగాలు లేకుండా యూత్కి చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం హయాంలో 1,00,000 ఎఫ్సిఆర్ఏలు రద్దు చేసింది. ఎఫ్సిఆర్ అంటే మా బిషప్లకి, పాస్టర్లకి ఎఫ్సిఆర్ఏ నెంబర్ ఉంటే ఫారెన్ నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని ఎంతైనా వాళ్ళు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ ఎఫ్సిఆర్ఏ బ్యాన్ చేయడం జరిగింది మోడీ గారు. ఆ విధంగా ఇతర దేశాల నుంచి డబ్బు పంపిస్తుంటే, ఇతర దేశాల నుంచి డబ్బు మీరు సంస్థలకి, క్రిస్టియన్ సంస్థలకు పంపొద్దు, మా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపండి, మేము ఖర్చు పెడతామని అక్కడ డబ్బులు దుర్వినియోగం చేయడం. పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఇప్పుడు అండగా నిలిస్తే జీవితాంతం మీతోనే ఉంటారని ఆడారి సతీమణి మాలతి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ ఆధ్వర్యంలో 91వ వార్డు బాజీ జంక్షన్, జయప్రకాష్ నగర్లలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి, కో అబ్జర్వర్ పేడాడ రమణి కుమార్తో కలిసి ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న ఆడారి ఆనంద్ శాసన సభ్యులు అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వార్డుల్లో కలియ తిరిగిన ఆమె ఓటర్లకి కరపత్రాలు ఇస్తూ ఓటును అభ్యర్థించారు. నియోజకవర్గ ప్రజలను సొంత వాళ్ళను చూసుకునే నాయకులు ఆడారి అని ప్రజలందరూ మద్దతు తెలపాలని సూచించారు. అశేష జనం మధ్య ఊరేగింపు, కోలాహలంగా డప్పు వాయిద్యాలు, మహిళల కళ నృత్యాలు మధ్య భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. 4 మండలాల వార్డుల నుంచి అభిమానులు, కార్యకర్తలు తండోపతండాలుగా అవంతి నామినేషన్కు బారులు తీరారు. భీమిలి సాగర తీరమంతా జనసంద్రంతో మునిగిపోయి వైసీపీ నినాదాలతో భీమిలి దద్దరిల్లింది. అవంతి నామినేషన్ వెంట వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు. అనంతరం భీమిలి బీచ్ ఒడ్డున జరిగిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే అవంతి మాట్లాడుతూ, ప్రజలే నా బలం, భీమిలి అభివృద్ధి నా ధ్యేయం, నా గెలుపు ఇక తథ్యమని ఈ విధంగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు. అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 58 నెలల నుంచి ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ల తర్వాత తప్పకుండా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి, భీమిలి అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులే ఇద్దరు కూడా బొత్స ఝాన్సీ గారు, అవంతి శ్రీనివాసరావు గారు. మరి 2 సార్లు నాకు భీమిలి నియోజకవర్గ అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. సో 2 సార్లు కూడా
ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను, అందరితో బాగానే ఉన్నాను. మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి యుద్ధం చేస్తున్నారని చూస్తున్నాం. పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ 3వసారి కూడా భీమిలి నుంచి అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ప్రకాష్ సుబ్బారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. మరి తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిలిలో 3వసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి గతంలోనే కాదు యావత్ భారతదేశంలో ఎక్కడా లేనిది ప్రజల సంక్షేమే ధ్యేయంగా, ప్రజల కష్టాలే తన అజెండాగా, ప్రజలు ఇలా పేదరికం నుంచి పెద్దవాళ్ళు చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మరి నాకు కూడా ఎంపీగా అవకాశం కల్పించి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ అమర్నాథ్ నామినేషన్ కు పోటెత్తిన జనం, భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు. అత్యధిక మెజారిటీ ఇచ్చిన ఊరును ఆదర్శ గ్రామంగా ఎంపిక చేస్తా, అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానంటూ భీమిలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా హామీ. కూటమి విజయంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, సాలూరు ఎన్నికల ప్రచారంలో అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం. అట్టహాసంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నామినేషన్, దక్షిణ నియోజకవర్గంలో రెపరెపలాడిన కూటమి జెండాలు. ఇవి ఇప్పటి వరకున్న వీడిజిటల్ న్యూస్ అప్డేట్స్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.